ఇద్దరు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చిందేమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజా మన మహారాష్ట్రకి సప్లై అవుతుంది. దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండింది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను, అలాగే మహేష్ రవీంద్ర వట్కర్ అనే ఒకతను, అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను, మొత్తం ముగ్గురు వ్యక్తులు. వీళ్ళు ఒక కారు హోండా i20 కారు, దాని వెనుక ఒక DCM వెహికల్. దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా DCM మనం ముందర వెహికల్లో పోతుంటారు, పోలీసు ఏమైనా చెక్ చేస్తున్నారు లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు, దాని వెనుక DCM వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్. అంటే ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగు చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం, మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు, అలాగే భద్రాచలం ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు భద్రాచలం, షోలాపూర్, బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏవన్నీ ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే అతను లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అప్పటి నుంచి. ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ ఇతను గ్యాంగ్ లీడర్. ఇతను ప్రతిసారి ఏం చేస్తాడంటే వీళ్ళని మారుస్తుంటాడు, వీళ్ళ టీం మెంబర్స్ని మారడం, కొత్త వాళ్ళని పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు, ఇతనే ఫీల్డ్లోకి వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇతను ఎక్కడి నుంచి తెస్తాడంటే మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పర్లగిముడి నుంచి ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్రలో డెలివరీ చేయాలి. షోలాపూర్లో అజిత్ అనే అతనికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో SOT ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి, వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి, అంటే మన DCP గారు శేర్లింగంపల్లి జోన్ DCP చింతమనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శోభన్ కుమార్ SOT DCP గారి ఆధ్వర్యంలో మిగతా మన SOT టీమ్స్, విశ్వప్రసాద్ ఎడిషన్ DCP గారు SOT టీమ్స్ దీని మీద ప్లాన్ చేసి, ఇతను మెయిన్ ఎక్యూడ్ ఇంతకుముందు చాలాసార్లు ఆబ్స్కాండింగ్ దొరకలేదు మనకి, కాబట్టి ఇది ఎట్లన్నా పట్టుకోవాలని చెప్పేసి మనం అంటే మొదలు రెక్కి పెడుతూ పోతున్నా కూడా మనం అంటే వాళ్ళని మనం జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 92 కేజీల ఇది గాంజా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తాం.